నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందిన కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. కుటుంబ సభ్యుల సెల్ ఫోన్ల డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఘటన జరిగినట్లు నిర్ధారించారు. ఆ సమయంలో మృతుల ఇంటి వైపు ఎవరెవరు వచ్చారని ఆరా తీస్తున్నారు. మరింత సమాచారం ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి పవన్ అందిస్తారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో ఉన్నటువంటి ఒక ఇంట్లో నిన్న 4 మృతదేహాలు వెలుగులోకి వచ్చినటువంటి అంశంలో ఈ మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ కేసులో ఈ నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు గుర్తించారు. 4 మృతదేహాలకు సంబంధించి ఇది ఆత్మహత్య అనేది ఇంకా మిస్టరీ అయితే వీడలేదు. ప్రస్తుతం పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. మనం ఘటన జరిగినటువంటి ఇంట్లో ఉన్నాము. ఇదే ఇంట్లో 4 మృతదేహాలు నిన్న సాయంత్రం ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం అందడంతో వచ్చి చూసేసరికి ఇక్కడ ఉన్నటువంటి గేట్కి తాళం వేస్తుంది. ఈ తాళం వేసున్నటువంటి గేట్కి తాళాన్ని పగలగొట్టినటువంటి పోలీసులు లోపలికి వెళ్ళి చూసేసరికి ఇంటి ఆవరణలో బాత్రూమ్ ఎదుట 3 మృతదేహాలు, ఇంటి లోపల గదిలో మంచం కింద 1 మృతదేహం లభ్యమైంది. అయితే మృతదేహాలను చూసిన సమయంలో ఘటన జరిగి దాదాపుగా 3-4 రోజులు అయి వస్తుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే ఆ మృతదేహాలన్నీ కూడా కుళ్ళిపోయిన స్థితిలో ఉండడంతో ఎవరి మృతదేహాలు ఏంటి అనేది గుర్తుపట్టడం కూడా కొంత కష్టతరంగా మారింది. కాసేపటి తర్వాత 4 మృతదేహాలు కూడా ఒకే కుటుంబానికి చెందినవారే అని పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఇంట్లో సుల్తాన్ అలాగే హసీనా అనేటువంటి 2 దంపతులు ఉంటారు. ఈ దంపతులిద్దరికీ కూడా 2 పిల్లలు ఉన్నారు, ముజామిల్ అలాగే అఫోరా. ఈ నలుగురు కూడా ఈ ఇంట్లో నివాసం ఉంటారు. సుల్తాన్ స్థానికంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రకాశం బజార్లో ఒక బ్యాగుల కంపెనీలో ఆయన పనిచేస్తూ ఉంటారు, బ్యాగుల దుకాణంలో. అలాగే హసీనా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తుంది. ఆమె కూతురు అఫోరా కూడా అదే పాఠశాలలో 7వ తరగతి చదువుతుంది. ఇక వీరి కుమారుడు ముజామిల్ ఏసీ టెక్నీషియన్గా నల్గొండ జిల్లా కేంద్రంలోనే పనిచేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ నలుగురికి సంబంధించినటువంటి మృతదేహాలు బయటపడడం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇది ఎవరు చేశారు ఏంటి అనేది అయితే పోలీసులకైతే అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ప్రస్తుతం దీనిపైన విచారణ కొనసాగుతుంది. నిన్న అంటే శుక్రవారం రోజు వీళ్ళు ఇటు అఫోరా కావచ్చు అలాగే హసీనా కావచ్చు తల్లి కూతురు ఇద్దరు కూడా పాఠశాలకు వెళ్ళారు. శుక్రవారం పాఠశాలకు వెళ్ళి వచ్చారని పాఠశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం చెప్తుంది. అలాగే అదే శుక్రవారం రోజు రాత్రి 10 గంటల వరకు కూడా ముజామిల్ తాను పనిచేస్తున్నటువంటి ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తున్నటువంటి షాప్కి వెళ్ళి వచ్చాడని కూడా మనకి ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే శుక్రవారం తర్వాత నుంచి ఇటు హసీనా అందుబాటులోకి రాకపోవడంతో ఆ పాఠశాల యాజమాన్యానికి అనుమానం వచ్చింది. శనివారం, ఆదివారం, సోమవారం కూడా పాఠశాలకు రాకపోవడం, ఇటు ఫోన్ చేసిన అందుబాటులోకి రాకపోవడంతో అయితే పాఠశాల యాజమాన్యం ఒక వ్యక్తిని ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ వ్యక్తి వచ్చి చూసేసరికి గేటుకు తాళం వేస్తుంది. కానీ ఈ పరిసర ప్రాంతాలన్నీ దుర్వాసనతో నిండిపోవడంతో అనుమానం వచ్చినటువంటి ఆ వ్యక్తి డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇక్కడికి చేరుకున్న తర్వాత ఈ మొత్తం విషయం అయితే వెలుగులోకి వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఇటు క్లోజ్ టీమ్ తోటి డాగ్ స్క్వాడ్ తోటి తనిఖీలు చేపట్టి ఘటనా స్థలంలో ఉన్నటువంటి కీలక ఆధారాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఘటనా స్థలంలో ఎక్కడ కూడా వీళ్ళు సామూహిక ఆత్మహత్య ఏమైనా చేసుకున్నారే కోణంలో తొలుత అనుమానించిన పోలీసులకు ఎక్కడ కూడా ఇది ఆత్మహత్యకు సంబంధించి ఎక్కడ లేఖ కానీ దొరకలేదు. అలాగే ఎలాంటి పాయిజన్ డబ్బాలు కూడా దొరకకపోవడంతో ఇది కొంత అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత డెడ్ బాడీలను ఇక్కడ నుంచి అంబులెన్స్లో పోస్ట్ మార్టంకి తరలించారు. ప్రాథమికంగా మృతదేహాల ఒంటిపైన కొన్ని గాయాలు ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ప్రాథమికంగా ఇది హత్య జరిగి ఉండొచ్చు అనేటువంటి ఒక అనుమానాలు వ్యక్తం చేసుకుంటున్నారు. అయితే ఈ ఇంటి యజమాని సుల్తాన్ ఎవరైతే ఉన్నారో సుల్తాన్కి ఇది 2వ వివాహం, అలాగే హసీనాకు కూడా 2వ వివాహం. ప్రస్తుతం ఉన్నటువంటి మృతి చెందినటువంటి ఈ 2 పిల్లలు కూడా సుల్తాన్కి సంబంధించినటువంటి మొదటి భార్యకు సంబంధించిన పిల్లలే అని చెప్పి ఇటు స్థానికులు బంధువులు కూడా చెప్తున్నారు. అయితే గత మొదటి వివాహాలకు సంబంధించినటువంటి వాళ్ళ తరపున ఏమైనా సమస్యలు, తగాదాలు, ఇబ్బందులు, కక్షలు ఏమైనా ఉన్నాయా, ఆ వైపు నుంచి ఏమైనా జరిగి ఉండొచ్చు అనే కోణంలో కూడా పోలీసులు పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. అలాగే హత్య జరిగిన తర్వాత గేట్కి తాళం వేసి ఉండడంతో నిందితులు అంటే వచ్చిన వారు తాళం వేసి చంపేసిన తర్వాత తాళం వేసి వెళ్ళిపోయారా లేదా వీళ్ళే ఏదైనా చేసుకున్నారా ఏంటి అనే అనేక అనుమానాలు కూడా ప్రస్తుతం ఈ కేసుని వెంటాడుతున్నాయి. దానికి తోడు ఇంట్లో ఎక్కడికక్కడ సామాన్లన్నీ కూడా చిందరవందరగా పడున్నాయి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి బీరువా కూడా తెరిచి ఉండడంతో దొంగతనానికి ఎవరైనా వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే నిజంగానే దొంగతనానికి రావడం వల్ల జరిగిందా లేదా వచ్చిన వ్యక్తులు దొంగతనం జరిగింది అనేటట్టుగా సృష్టించడం కోసం అలా చేసి ఉండొచ్చా, లేదా ఘటనా సమయంలో పెనుగులాట వల్ల ఇలా జరిగి ఉండొచ్చా అనేటువంటి అనేక కోణాల్లో కూడా పోలీసులు
ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించినటువంటి ఇంకా ఎలాంటి వివరాలు అయితే బయటికి రాలేదు. జిల్లా ఎస్పీ దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రత్యేక క్లూస్ టీంలను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఘటనా స్థలంలో ఏవైనా ఆధారాలు దొరుకుతాయా అని నిన్న రాత్రి నుంచి కూడా ఇప్పటివరకు కూడా పోలీసులు ఈ చుట్టుపక్కలనే తిరుగుతూ ఆధారాల కోసం సేకరిస్తున్నారు. సమీపంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా జల్లెడపడుతున్నారు. అయితే శుక్రవారం రాత్రే ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే శుక్రవారం రోజు రాత్రి ఈ ఇంటి నుంచి ఏవైనా అరుపులు కేకలు కానీ వినిపించాయని సమీప ప్రాంతాల్లో ఉండేటువంటి స్థానికుల నుంచి కూడా పలు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం శుక్రవారం రోజు రాత్రి ఈ ఇంటి నుంచి కొంతమేర అరుపులు వినిపించాయని ఒకరిద్దరు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే బయటి వ్యక్తులే ఎవరైనా వచ్చి ఈ ఘాతకానికి ఒడిగట్టి ఉంటారా? ఒకవేళ వస్తే ఇంట్లో నలుగురిని చంపారు కాబట్టి నలుగురిని చంపాలంటే దాదాపు 4-5 ఎక్కువ మంది వచ్చి ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ అలా వచ్చి ఉంటే కనుక ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలలో ఎక్కడైనా ఆ దృశ్యాలన్నీ నమోదయ్యాయా? ఒకవేళ బయట నుంచి వచ్చిన వారైతే ఎవరు? పాత కక్షలు వీళ్ళకి ఏమైనా ఉన్నాయా? లేదా ముజామిల్ ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తుండో ఆయన స్నేహితులకు సంబంధించి కానీ ఆయనకు కానీ ఎవరితో ఆయన గొడవలు ఉన్నాయా? ఒకవేళ ఉన్న కుటుంబం మొత్తాన్ని చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? లేదా వీళ్ళే ఆత్మహత్య చేసుకున్నారా? ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే దానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అన్ని ప్రశ్నలు కూడా పోలీసులను ఇప్పుడు వెంటాడుతున్నాయి. ఈ కేసుని సవాలుగా తీసుకున్నటువంటి పోలీసులు అయితే ఏ ఒక్క ఆధారాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. మరి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ జనార్దన్తో పవన్, ఈటీవీ న్యూస్, నల్గొండ నుంచి.